కార్యాలయం వెళదాం. మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరికపై టీడీపీ నేత మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఓడిపోయినా కూడా 6000 పైచీలకు ఓట్ల మెజార్టీ రావడం వలన ఆయన గెలిచినాడనే విషయం నీకు తెలుసా? మేము పక్క ఊరు, నీది వ్యాపారం. రాజశేఖర కుటుంబం నుంచి దానికి అవగాహన ఉందా? మళ్ళీ పోతూ పోతూ బురదలడం, నువ్వు బురదలో ఇరుక్కుంటావని నీకు తెలియక మేము ఇక్కడ నిన్న ఈరోజు కానీ జిల్లా ఇక్కడ సీఎం గారి ఇంటి పక్కన వచ్చిన రాజంపేట ముఖ్య కార్యకర్తలను చూసినప్పుడు కానీ, మేము మొన్న అక్కడికి పోయినప్పుడు రాజంపేటలో వచ్చిన ముఖ్య కార్యకర్తలను స్వయంగా చూసినప్పుడు కానీ మాకు అర్థమైంది, మేడా మల్లికార్జున రెడ్డితో పాటు ఎవరు లేరు, మెజార్టీ ఇక్కడే ఉన్నారు. మెజారిటీ కాదు, 100% ఎవరు ఉండొచ్చులే, కొద్దిగా గొప్ప ప్రతి ఒక్కరికి బంధుత్వమో కొంత స్నేహితమో ఉండొచ్చు, కొందరు పోయి ఉండొచ్చు. మెజార్టీ ప్రజలు అంతకంటే భారీగా ఉన్నారు. భారీగా ఆయనకు సమాధానం చెప్తారు. డెమోక్రసీలో నిజానిజం ఎవరు, తప్పి ఎవరు, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంది, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది. మొన్న మరొక విషయం మీకు తెలియాల, ఫెడరల్ ఫ్రంట్ కేసీఆర్ గారు తన కుమారుడిని పంపించాడు, ఇక్కడికి వస్తా అంటున్నాడు, గిఫ్ట్ అంటున్నాడు. ఆ గిఫ్టో జస్టో అదేదో చూస్తాం. ఆయన అక్కడ పార్టీ ఎత్తేసినాడు, జగన్మోహన్ రెడ్డి గారు పోటీలే మొన్న మద్దతు ఇచ్చినాడు, ఇక్కడికి వస్తాడు. ఇక్కడ గుణపాఠం చెప్తారు ప్రజలు. ఇక్కడ అమరావతి జరిగేది కూడా నువ్వు లేదంటున్నావు, ఆ పక్కన పోలవరం జరిగేది వర్కులు ఎక్కడ అంటున్నావు. 64% పూర్తయినా ఇవ్వాల్సిన నిధులు జయప్రకాష్ కమిటీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, ఇంత బాకీ ఉంది కేంద్రం ఇవ్వాలని. అది నీకు కనపడదు. కేంద్రంతో లాలిచి ఆ కేసుల కోసం జగన్ రెడ్డి, కేసీఆర్తో లాలిచి నీ వర్కుల కోసం, నీ తెలంగాణలో దోచిన ఆస్తుల కవరేజ్ కోసం ఇద్దరితో టైఅప్. ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి? నీ పప్పులు ఉడకవు, జగన్మోహన్ రెడ్డి గారికే పప్పులు ఉడకవు. ఈ మల్లికార్జున రెడ్డి పోయి ఏం పొడుస్తాడు అక్కడికి పోయి? ఈ చుట్ట మాటలు మనుకోవాలా, ఈ దొంగ మాటలు మనుకోవాలా. జగన్ రెడ్డి ఏ రోజు నిజం చెప్పడు. ఇది ఆయన జగనిజం, నో నిజం అదే జగనిజం. ఆయనకు ఆస్తులు అన్నీ అందరికీ తెలుసు. సాక్షి పేపర్ ఉంది, సాక్షి టీవీ ఉంది, లేదంటాడు. లోటస్ పాండ్ ఉంది, బెంగళూరు ప్యాలెస్ ఉంది, లేదంటాడు. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ మా కడపలో ఉంది, నాది కాదంటాడు. మన స్నేహితుడు జనార్దన్ రెడ్డి గారు నాకేం పరిచయం అంటాడు. కృష్ణ అనే ఒక ఆయన ఉన్నాడు, పులివెందుల వాసి, ఎన్నో కేసులు హైదరాబాద్లో, ఆ కేసుల విషయం వచ్చినప్పుడు నాకు తెలియదంటాడు. అంటే ఏది చెప్పినా నో అంటాడు. తాను చెప్తే వేదం అంటాడు. నేను చెప్పినా మననే మన సీఎం గారికి, సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మాకు కాన్ఫరెన్స్ పొద్దున పూట కాన్ఫరెన్స్ సీఎం గారు పెట్టినప్పుడు 3 days బ్యాక్ చెప్పిన టెలికాన్ఫరెన్స్లో, సార్ మనది వేదంగా పనిచేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలకు పెన్షన్లు పెంచినాం, మళ్ళీ డాక్టర్లకు మళ్ళీ 10,000 రూపాయలు ఇవ్వబోతున్నామని మీరే చెప్తున్నారు, రైతులకు కొత్త నిధి పెడతామంటున్నారు, పగలపూట 9 hours అని అది క్లియర్ చేసినారు, ఆటోలకు ప్లస్ ట్రాక్టర్లకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అని చెప్తున్నారు, ప్లస్ కావాల్సిన రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ళు కేటాయింపులు చెప్తున్నారు. ఇన్ని చేసిన తర్వాత కేసీఆర్ పాలన కంటే మంది బాగుంది. అక్కడ డాక్యుమెంట్ తీస్తాం, డాక్యుమెంట్ తీద్దాం. అక్కడ మున్సిపాలిటీలకు ఇక్కడ మున్సిపాలిటీకి తేడా డాక్యుమెంట్లో చూపిద్దాం. ఇక్కడ జరిగే అమరావతి, పోలవరం, ప్లస్ తిరుపతిలో జరిగే సిసిటీ, వైజాగ్లో జరిగే గొప్ప పనులు, ప్లస్ కియా మోటార్స్ లాంటి గొప్ప కార్యక్రమాలు కంపేర్ చేసి చూపుదాం. ప్రజలు కేసీఆర్కి ఇచ్చిన ఓట్ల కంటే సీట్ల కంటే మనకు ఎక్కువ శాతం పూర్తి స్థాయిలో మీరు అనుకునే దానికంటే ఎక్కువ ఇస్తారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపుదాం సార్ అని కూడా చెప్పడం.